డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం టేస్టీగా సింపుల్గా ఉండి చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని ఇలా శుభ్రంగా వాష్ చేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసి వేడి చేయాలి. తరువాత చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి కలిపేసి ఇలా మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. కొంచెం పసుపు కూడా వేసి బాగా ఉడికించండి. ఇప్పుడు ఈ చికెన్ని మరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి కొన్ని ఆవాలు, కొంచెం సొంపు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు ఆనియన్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఒక కప్పు టమాటో ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. రుచికి సరిపడా ఉప్పు మరియు 2 టీ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. చూడండి, గ్రేవీ అనేది ఇలా థిక్‌గా రావాలి. లాస్ట్‌లో కొంచెం చికెన్ మసాలా పొడి ఉంటే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా చికెన్ కర్రీ చేసుకొని అందులోకి రాగి ముద్దలోకి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి.